'నేచురల్ స్టార్' నాని ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా ఫ్యామిలీ ఆడియన్స్‌కి చాలా దగ్గరగా ఉండే సినిమాలైతే చేసేవారు. కానీ రీసెంట్‌గా రిలీజ్ అయిన 'హిట్ 3' టీజర్ ఏదైతే ఉందో అది చూసిన తర్వాత ఆయన ఫ్యామిలీ హీరో కన్నా ఇప్పుడు మాస్ హీరో అవ్వాలని అనుకుంటున్నారని చెప్పేసి అయితే అర్థమవుతుంది. 'హిట్ 3' టీజర్ ఏదైతే ఉందో అది ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనకు తెలిసిందే. ఇంకా ఆ వైబ్‌లోనే ఉండగా అభిమానులకు మరొక షాక్‌తో అయితే దర్శనం ఇచ్చారు 'నేచురల్ స్టార్' నాని. ఆయన నటించిన 'ది ప్యారడైజ్' గ్లింప్స్ అయితే రిలీజ్ అయింది. ఈ 'ప్యారడైజ్' సినిమాకు దర్శకత్వం వహించేది ఎవరంటే శ్రీకాంత్ ఓడెల. ఈయన ఆల్రెడీ ఎలాంటి సినిమా తీసాడో మనం చూసిందే. ఈయన సినిమా రస్టిక్‌గా ఉంటదని ఈయన ముందు నుంచి చెప్తానే ఉన్నారు. అంతకు మించి ఉంది ఈ గ్లింప్స్ అయితే. అస్సలు ఎవ్వరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నాని గారి మేక్ ఓవర్ గాని, ఆ లుక్స్ గాని. ఇంకా ఎక్కువ మాట్లాడుకోవాలంటే ఈ సినిమాలో లాస్ట్‌లో వచ్చే ఒక డైలాగ్ ఏదైతే ఉందో ఆ డైలాగ్ అయితే అందరిని ఆశ్చర్యానికి గురిచేసిందని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో నాని గారు లుక్ గాని, ఆ సీన్స్ గాని, ఆ చూపించిన గ్లింప్స్‌లో ఉన్న కొన్ని షాట్స్ ఏవైతే ఉన్నాయో అవైతే ఓ రేంజ్‌లో బాగున్నాయి. మామూలుగా అయితే లేవు. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ గ్లింప్స్ అయితే. ఇందులో నేను అబ్జర్వ్ చేసింది ఏదైనా ఉందంటే ఆయన కాలుకి షూ దగ్గర ఒక వాచ్ అయితే ఉంది చిన్నది. ఆ వాచ్, ఆ షూ, ఆ గెటప్, ఆ జడలో ఇదంతా ఏదో డిఫరెంట్‌గా ఉంది. కాకులకు సంబంధించిన స్టోరీ అని చెప్తున్నాడు. మరి మొత్తం చూసేదాకా అయితే మనకు తెలీదు అసలు మనోడైతే ఏం ప్లాన్ చేశారో. ఈ సినిమాలో అయితే చాలా గట్టిగానే ప్లాన్ చేసినట్టుంది శ్రీకాంత్ ఓడెల. అనిరుద్ ఇచ్చిన మ్యూజిక్ అయితే మామూలుగా లేదు. ఈ గ్లింప్స్‌కి మ్యూజిక్ కూడా ఒక మంచి హైలైట్ అని చెప్పుకోవచ్చు. నాని కెరీర్‌లో ది బెస్ట్ మ్యూజిక్ ఇచ్చాడని చెప్పుకోవచ్చు అనిరుద్. ఆల్రెడీ 'జెర్సీ' కానీ, తర్వాత 'గ్యాంగ్ లీడర్' కానీ ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చాడు. ఇప్పుడు మళ్ళీ 'ది ప్యారడైజ్‌తో' మళ్ళీ దాన్ని మించి మ్యూజిక్ అయితే ఇవ్వబోతున్నాడని అయితే అర్థమవుతుంది. ఈ సినిమా గ్లింప్స్‌లో ముఖ్యంగా మనం గమనించాల్సింది ఒక లేడీ వాయిస్‌తో తన తల్లి తన కొడుకు కోసం చెప్తున్నట్టయితే మనకు చూపించారు. కాకపోతే చివరిలో ఒక పదం అయితే వాడారు. లంజా కొడుకు అని చెప్పేసి ఏదైతే అన్నారో ఆ పదం కోసం ఇక్కడైతే కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఒక తల్లితో కొడుకు కోసం ఇలా చెప్పించడం ఏంటి? ఇది తప్పు కదా అని చెప్పేసి వాళ్ళైతే వ్యతిరేకిస్తున్నారు. కానీ 'నేచురల్ స్టార్' నాని గారి అభిమానులైతే ఇక్కడ సినిమా మొత్తం చూడకుండా మీరు ఎలా డిసైడ్ చేస్తారో ఆ కథకి దానికి ఏదో సంబంధం ఉంటుంది అందుకే పెట్టుంటారని చెప్పేసి ఆయన అభిమానులు అయితే ఇతనికి సపోర్ట్ చేస్తూ వస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ ఇంకొక విషయం కూడా మెన్షన్ చేస్తున్నారు. మన వాళ్ళకి స్టైలిష్‌గా ఇంగ్లీష్‌లో కానీ, హిందీలో కానీ తిడితే దానికైతే అభ్యంతరాలు ఉండవు. కానీ మన తెలుగులో అనేసరికి వీళ్ళకి ఎక్కడ లేని ఇటువంటి అభ్యంతరాలు వస్తాయని చెప్పేసి వాళ్ళైతే ట్రోల్ చేస్తారు. పాజిటివ్, నెగెటివ్ పక్కన ఉంచితే మొత్తం మీద ఈ సినిమా అయితే ఇప్పుడు హాట్ టాపిక్ అయితే నిలిచింది. యూత్ మొత్తం ఇప్పుడు ఈ గ్లింప్స్ కోసమే డిస్కస్ అయితే చేసుకుంటున్నారు. ఏదో రకంగా మొత్తం మీద అలా అనుకున్న దానికంటే ఎక్కువ హైపే ఈ సినిమాకి అయితే అప్పుడే వచ్చేసింది. చూద్దాం మరి ఎలా ఉంటుందో. 2026లో అయితే రిలీజ్ చేయబోతున్నారంట. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్.